దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అందరికీ వందనాలు. ప్రభు యొక్క మహా ఉచిత కృపను బట్టి ఈ శ్రేష్టమైన సమయం మనకు ప్రభు అనుగ్రహించాడు. అందుని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. చిన్న మాట వాక్యం చదువుకుందామండి. యోహాను రాసిన ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 16-17 వచనాలు నేను చదువుతున్నాను. జ్ఞాపకం చూడండి. బైబిల్ గ్రంథం తెరచి ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 16-17 వచనాలు, 18 వచనాలు కలిపి ఉన్నాయి కాబట్టి చదువుతాం, అర్థం అవుతుంది కాబట్టి. ఆయన తన కుడి చేత 7 నక్షత్రములు పట్టుకొని ఉండెను. ఆయన నోటి నుండి 2 అంచులు గల వాడి అయిన ఖడ్గం ఒకటి బయలు వెడలుచుండెను. ఆయన ముఖము మహా తేజస్సుతో ప్రకాశించుచున్న సూర్యుని వలె ఉండెను. నేను ఆయనను చూడగానే చచ్చిన వాని వలె ఆయన పాదముల యొద్ద పడితిని. ఆయన తన కుడి చేతిని నా మీద ఉంచి నాతో ఇట్లనెను, భయపడకము, నేను మొదటి వాడను కడపటి వాడను, జీవించువాడను. మృతుడనైతిని గాని ఇదిగో యుగ యుగములు సజీవుడనై ఉన్నాను. మరియు మరణం యొక్కయు పాతాళం యొక్కయు తాళవు చెవులు నా స్వాధీనంలో ఉన్నవి. ఆమేన్. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం అండి. ప్రేమగల మా కన్ను తండ్రి యేసయ్య, నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు మా తండ్రి. మా ప్రభువా, మీరు ఇచ్చిన లేఖన భాగాన్ని బట్టి నీ కృతజ్ఞతాస్తుతులు. ఈ వాక్యాన్ని విరవండి అయ్యా. ఈ వాక్యము చాటున నీ మనసులో ఉన్న సంగతులు దేవా ఇదిగో తండ్రి మా అందరికి అందించమని బతిమలాడుతున్నాం దేవా. అలా నీ శ్రేష్టమైన ఉపదేశం అందునట్లుగా మీ పక్షం వహించిన మీ దాసు నోట నీ మాటలుంచి, మీ దాసుని మీ సులువు చాటును మరుగుపరిచి, మీ దాసుని ముఖాంశంలోంచి మీరు కనపడుచు నీవే నాతో మాతో అందరితో సూటిగా తేటగా స్పష్టంగా మాట్లాడమని బతిమలాడుతున్నాం దేవా. ఉపదేశాన్ని అడ్డగించాలని ప్రయత్నం చేస్తున్నది దుష్టుడు, వాడి దోతలు, చీకటి అంధకార శక్తులు, మరి ఏవైనా సరే వాటి ప్రభావం వేస్తున్నాములో నీ మహాపునరుద్ధాన శక్తిని బట్టి నీవు నాకు ఇచ్చిన అధికారం చొప్పున బంధిస్తున్నాను, లయపరుస్తున్నాను. నా చుట్టూరు మా చుట్టూరు ప్రార్థనలు ఎక్కిపిస్తున్న ప్రతి ఒక్కరి చుట్టూరు నీ సిలువ రక్తపు కంచె, రక్షణ కంచె, అగ్ని కంచెను వేయండి. నీ చేతిని ముందు దాచిపెట్టు. నీ దేవదూతలు అగ్ని వంటి రథముల సైన్య సమూహం చుట్టూ కావలి గుంచు. నీకు అనుదృశ్యము కాంతి, తేజమని వెలుగు, సన్నిధి కాంతి జ్ఞాపకం చేయబడు సమస్తంపై ప్రకాశింపచే సర్వోన్నతుని శక్తి జ్ఞాపకం చేయబడు సమస్తను కమ్మునుగాక. నీలోంచి ప్రభావం ఇక్కడి నుంచి నలుదిక్కులు వేస్తున్నాములో ప్రభులిల్లి వెళ్ళునుగాక. అయ్యా నీవే అగ్ని ప్రాకారమై జకరియా గ్రంథం 2వ అధ్యాయం 5వ వచనం ప్రకారం మీరు మా చుట్టూ ఉండండి. యెషయా 51:16 ప్రకారం మమ్మల్ని అందరినీ చేతిని దాచిపెట్టండి. మహిమేగని మాపై ఆవరింపచేసి బలమైన నీ సన్నిధి ప్రభావం మా మధ్య ఉంచి, మా ప్రభువా నీవే నాతో మాతో మాట్లాడమని బతిమలాడుతున్నాను. నీ పక్షం వహించినే నేను ఎంత బలహీనుడో నీకు బాగా తెలుసు ప్రభువా. నీ పక్షం వహించిన నేను ఎంత బలహీనుడనో నీకు బాగా తెలుసయ్యా. నా సమస్త విధేయతలు, అతిక్రమ దోషాలు, పాప దోషాలు, ఆజ్ఞాతిక్రమలు పూర్ణ క్షమించి నీ సిలువ రక్తంతో నన్ను కడిగి పవిత్రపరిచి శుద్ధజలంతో సమస్త కీడు అపవిత్రతను కొట్టివేసి నీ అయా నీ ఆనంద తైలాభిషేకం నాపై ఇంకను గొప్పగా ఉంచి పరిశుద్ధ ఆత్మగ్నిలో నన్ను పుటమి శుద్ధ సువర్ణంగా చేసి పరలోక శుద్ధ సువర్ణ తైలం నన్ను ఎత్తి ఇంకను గొప్పగా ఉంచి అయ్యా హెస్కేల్ గ్రంథం 2వ అధ్యాయం 1-2 వచనం ప్రకారం నన్ను మమ్మల్ని చక్కగా నిలబెట్టమని, నీ ఆత్మతో మమ్మల్ని దేవా నింపమని, మాతో మాట్లాడమని బతిమలాడుతున్నాను దేవా. అపోస్తుల కార్యం 4వ అధ్యాయం 27-31 వచనం ప్రకారం, యెషయా 51:16 ప్రకారం, మత్తయి 10వ అధ్యాయం 1వ వచనం 7-20 వచనం ప్రకారం నీ కృప నాకు దయచే. ఇర్మియా 1వ అధ్యాయం 9, 10, 18, 19 వచనం ప్రకారం నీ కృప నాకు దయచే ప్రభు. నాతో మాతో అందరితో మీరు మాట్లాడమని, నీ ఆత్మకార్యములు జరిగించి నీ చిత్తం నెరవేర్చును మాత్రం మహిమ పొందమని బతిమలాడుచు నీవిచ్చిన ఈ లేఖనాన్ని బట్టి నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించి యేసయ్య ఉన్నతనంత శక్తిగల నామమున అడిగి వేడుకొని ప్రార్థించి సమస్తం పొందుకొని నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దేవా నన్ను మమ్మల్ని చేతులకు సమస్తాన్ని అప్పచెప్తూ ఈ సమాజాన్ని కరెంటు దేవా స్వాధీనం తీసుకో ప్రభా. ప్రజలను స్వాధీనం తీసుకో. పసిబిడ్డల అల్లరిని స్వాధీనం తీసుకో ప్రభా. అంధకార చీకటి శక్తుల అల్లరిని యేసునామములో బంధిస్తూ అట్టి బంధకాల చేత పీడించబడుతున్న ప్రతి ఒక్కరికి యేసునామములో విడుదల కలుగును గాక. గొప్ప కార్యాలు జరిగించి నీ చిత్తం నెరవేర్చును మాత్రం మహిమ పొందమని యేసయ్య ఉన్నతనంత శక్తిగల నామమున
అడిగి వేడుకొని ప్రార్థించి సమస్తం పొందుకొని నీ కృపా హస్తాలకి నన్ను మమ్మల్ని అప్పచెప్పుకొని నేను మహింపరుచుకుంటున్నాను మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మంచిది. సమకూడిన నా ఈ మాటలు వింటున్నా, ఈ వీడియో ద్వారా వింటున్నా, ఇక ముందు వినబోతున్నా ప్రతి ఒక్కరికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరట నా హృదయపూర్వకమైన వందనాలు. అందరికీ వందనాలు. చదువుకున్న లేఖన భాగాన్ని మరొక మారు జ్ఞాపకం చేసుకుందామండి. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 16, 17, 18 వచనాల్లో ఆయన తన కుడి చేత 7 నక్షత్రములు పట్టుకొని ఉండెను. ఆయన నోటి నుండి 2 అంచులు గల వాడి అయిన ఖడ్గము ఒకటి బయలువెడలుచుండెను. ఆయన ముఖం మహా తేజస్సుతో ప్రకాశించుచున్న సూర్యుని వలె ఉండెను. నేను ఆయన చూడగానే చచ్చిన వాని వలె ఆయన పాదముల యొద్ద పడిచిని. ఆయన తన కుడి చేతిని నా మీద ఉంచి నాతో ఇట్లనెను, భయపడకము. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి. చదువుతున్న వర్తమాన భాగంలో కనపడుతున్న సందర్భం ఏంటంటే, పద్మాసు దీవిలో ఒంటరిగా ఉన్న యోహాను దగ్గరికి, అది ఆదివారం నాడు దేవుని సన్నిధి అనుభవించాలి. వాస్తవంగా అతను సమాజంలో, క్రైస్తవ సమాజంలో, ఎక్కడైతే ఆయా సమాజాల్లో క్రైస్తవ సమాజాలు ఉన్నాయో, అంటే సంఘం ఉందో, అక్కడ ఈయన కూడా ఉండి దేవుణ్ణి ఆరాధించాలన్న పరితాపం కలిగినటువంటి వ్యక్తి. అయితే ఇతని ద్వారా దేవుడు అనేక అద్భుత ఆశ్చర్యమైన కార్యాలు జరిగిస్తున్నాడని, సంఘంలో జరిగిస్తున్నాడని, సమాజాన్ని కూడా యేసు ప్రభు వారి వైపు మళ్ళిస్తున్నాడని చెప్పని ఆనాడు ఉన్న చక్రవర్తి, కొంతమంది మత పెద్దలు అందరూ కలిసి ఒక కట్టు మీదకు వచ్చి ఎట్లయినా సరే వీడిని ఈ సమాజంలో ఉండకుండా చేయాలి, ఎట్లయినా సరే వీడు ఈ సంఘంలో దేవుని మాటలు అందించకూడదు, వీడు సంఘంలో మాటలు అందిస్తున్న అద్భుతాలు జరుగుతున్నాయి, సమాజంలో ఆయా కుటుంబాలకు ఉన్న వ్యక్తులకి ఏదన్నా పరిష్కారం చూపించినా కానీ అద్భుతం జరుగుతుంది, ఇలాంటి వాడి వల్ల మన మనుగడ జరగటం అనేది చాలా కష్టతరంగా మారిపోయిందని చక్రవర్తి వైపు ప్రజలు మొగ్గు చూపట్లేదు. ధర్మశాస్త్రాన్ని అనుసరిస్తున్నటువంటి శాస్త్రులు, ధర్మశాస్త్రోపదేశకులు, పరిసయ్యులని తెగవాళ్ళు, వాళ్ళు చెప్పే మాటలకు అక్కడున్నటువంటి ప్రజలు మనసు నిలపట్ల. వీళ్ళు చెప్తారు కానీ చెయ్యరయ్యా, వీళ్ళంతా పై డంబమే కానీ లోపలంతా వ్యవహారమే లేదు. అదిగో పలానా ఒక దైవజనుడు ఉన్నాడు చూడు, ఆ దైవజనుడు యోహానట, అతను ఏ మాట చెప్పినా కానీ అచ్చుగుచ్చినట్టు దేవుడే తన నోటి నుంచి మాట్లాడుతున్నట్టుగా ఉంది. అతని మాట వినటం వల్ల ఇదిగో అయ్యా నా బ్రతికింత మారిందయ్యా, అతని మాట వినటం వల్ల నా కుటుంబం కట్టబడిందయ్యా, అతని మాట వినటం వల్ల ఇదిగో నాకు ఈ బలహీనత నుంచి విడిపించబడ్డానయ్యా, అతని మాట వినటం వల్ల ఇదిగో నాకు ఈ సమస్య నుంచి పరిష్కారం దొరికిందయ్యా, అతని మాట వినటం వల్ల మా భార్య భర్తల మధ్య సమాధానం కలిగిందయ్యా, అతని మాట వినటం వల్ల, అతని నోట నుంచి వస్తున్న దేవుని ఉపదేశం వినటం వల్ల ఇదిగో నా పిల్లల జీవితాలు కట్టబడ్డాయ్యా, మా పిల్లలు ఇదిగో యవన ప్రాయంలో ఉన్నటువంటి పిల్లలేమో ఇదిగో ఆ దైవజనుడి ద్వారా వస్తున్న వర్తమానాన్ని బట్టి నా పరిశుద్ధతను కాచుకుంటున్నాను, నా సాక్షి జీవితాన్ని కాచుకుంటున్నాను, ఇదిగో నేను అన్ని విధాలా నన్ను ప్రొటెక్షన్ చేసుకొని నన్ను నేను కాపాడుకోగలుగుతున్నాను. ఎవడైనా కుయుక్తిగా వచ్చి ఏదన్నా చేయాలని ఆలోచన కలిగి ఉంటే ప్రభు మీద ఆధారపడి ప్రభు కృప ద్వారా తప్పించబడుతున్నాను. ఆ దైవజనుడి ద్వారా అందుతున్నటువంటి వర్తమానాన్ని బట్టి ఎన్నో లాభాలు పొందుకున్నా అని చెప్పని క్రైస్తవ సమాజం సాక్ష్యం ఇస్తుంది. అలాగనే సభ్య సమాజం కూడా సాక్ష్యం ఇస్తుంది. తన ప్రవర్తన బాగుంది, తను ఉన్నతంగా దేవుడే చెప్పినట్లుగా నడుచుకుంటా ఉన్నాడు. దేవుడు యేసు ప్రభు వారు ఎలా ఉంటాడో మాకైతే తెలియదు కానండి, సాక్షాత్తు అచ్చుగుచ్చినట్టుగా యేసు ప్రభు వారు లాగానే బ్రతుకుతా ఉన్నాడు, యేసు ప్రభు వారు లాగానే మాట్లాడుతున్నాడు, యేసు ప్రభు వారు లాగానే గద్దిస్తూ ఉన్నాడు, యేసు ప్రభు లాగానే క్రమశిక్షణ కలిగి ఉన్నాడు, యేసు ప్రభు ఎలా అయితే తగ్గింపు కలిగి ఉన్నాడు అలాగనే ఉన్నాడు. యాజ్ ఇట్ ఈజ్ 100%
యేసయ్య ఎలా అయితే ఉన్నాడో బైబిల్ గ్రంథం చదువుతున్నప్పుడు మాకు అర్థమవుతుంది. ఆ రోజు యేసయ్యని ఇప్పుడు కానీ మేము చూడలేదు, కానీ ఆ పోలికలు మాత్రం ఆ దైవజనంలో చూస్తున్నామయ్యా అని చెప్పని సాక్ష్యం ఇస్తూ ఉన్నారు. ఆమేన్, హల్లెలూయా. అయితే ఈ సాక్ష్యం ఇచ్చే విధానం ఆనాడు ఉన్న పరిసయ్యులకు, శాస్త్రులకు, ధర్మశాస్త్రోపదేశకులకు, వీళ్ళ మాటలు విన్నటువంటి ఆ ప్రాంతాన్ని పరిపాలించే చక్రవర్తికి కూడా నచ్చల, రాజుకు కూడా నచ్చల. వీడిని ఎలా అయినా సరే కట్టడి చేయాలి, ఎలా సరే క్రమంలో పెట్టాలి అని చెప్పని ఎంతో శత విధాల ప్రయత్నం చేశారు, కానీ వల్ల కాల. మరి చివరికి ఏమైందంటే ఎన్నో శ్రమలు యోహాను ఎదుర్కొన్నా కానీ ఆ శ్రమలలో ఏ హాని కూడా జరగకుండా నా ప్రభు కాపాడాడు. ఆమేన్, హల్లెలూయా. ఈరోజు నీ జీవితంలో ఏ పరిస్థితి అయినా నీ జీవితంలో ఎదురవుతున్నా కావచ్చు, ఇరుకు కావచ్చు, ఇబ్బంది కావచ్చు, ఆర్థిక అప్పుల వల్ల బాధ కావచ్చు, రోగాన్ని బట్టి కన్నీరు గారుస్తూ ఉండొచ్చు, ఈ ల్యాండ్ సమస్య సెటిల్ కావట్లేదని చెప్పని, కోర్టు సమస్య అని, పోలీస్ స్టేషన్ సమస్య అని, నా పిల్ల అలిం కాకుండా జీవితం ఏమైపోతుందని చెప్పని, నాకు ఒక్కగానొక్క కొడుకయ్యా, వాడు అసలు మాట వినకుండా తిరుగుతున్నాడు, వాడి భవిష్యత్తు ఏమైపోతుందో. ఈ మధ్యకాలంలో నేను ఒకటి విన్నాను, ప్రేమ ప్రేమ అని చెప్పని తిరుగుతున్నాడని నాకు అర్థమైంది, దొంగచాటుగా మందు తాగుతున్నాడని అర్థమైంది. నాకు తెలిసిందయ్యా, మరి వాడిని ఎలా కంట్రోల్ చేసుకోవాలో అర్థం కావట్లేదు, నా బిడ్డ నా చేతికి వస్తాడో లేదో అని కన్నీరు మున్నీరు అవుతున్న తల్లిగా నువ్వు ఒకవేళ ప్రార్థన చేస్తూ ఉండొచ్చు. ఒక భారీగా కుటుంబ సమస్యలను బట్టి ప్రార్థన చేస్తూ ఉండొచ్చు. ఒక ఇంట్లో పెద్ద మనిషిగా, అంటే అత్తగానో, లేదంటే నాయనమ్మగానో, తాతగానో, లేదా ఒక మామగానో, కుటుంబానికి యజమానుడిగానో, నీ చుట్టూ ఉన్న పరిస్థితులను బట్టి నువ్వు అనేక రకాల గలిబిలి చెందుతూ ఏమవుతుంది నా కుటుంబం, ఏమవుతుంది మా పరిస్థితి అని చెప్పని ఒకవేళ వేదన చెందుతుండొచ్చు. నా ప్రభు కృపను బట్టి నేను చెప్పనా, ఆయన మీద అనుకో, ఆయన మీద ఆధారపడు. ఆ శ్రమలు అనిపించు. అలాగనే తగిన నిర్ణయ కాలంలో ప్రతి సమస్యకు నీవు దేవుని సన్నిధిలో ఏ ఏ విషయాలు అయితే మొరపెడుతున్నావో ఆ ప్రతి విషయానికి కూడా పరిష్కారం చూపించగలడు, సమాధానం ఇవ్వగలడు. శాశ్వతంగా అంతటినీ సెట్ చేసి శాశ్వత శోభాతిశయముగా నిన్ను ఆశీర్వదించగలడు, మార్చగలడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డ గమనించండి, ఇక్కడ యోహానుకు శ్రమలు ఎదురయ్యాయి. చివరికి యోహాన్ని ఏమీ చేయలేక ఒక ఖైదీని బహు కఠినంగా శ్రమపరచాలంటే ఇక పద్మాసు దీవు అలాంటి భయంకరమైన, ఇప్పుడు మన దేశంలో అయితే అండమాన్ దీవులైన ఉన్నాయి, అక్కడ దేశం పోయి పడేస్తే ఇక్కడ ఎవరు ఉండరు. ఏదో 2 రోజులకు ఒకసారి 3 రోజులకు ఒకసారి కావాలంటే ఒక రొట్టె ముక్క పడేస్తారు, దాంతో ఇక కాలం గడపాల. నీళ్లు అంతంత మాత్రమే, పలకరించడానికి పక్కన ఒక నాదుడు ఉండడు, కటిక చీకటిలో శ్రమలు అనుభవిస్తూ ఉండాలి. అటువంటి పరిస్థితుల్లోనే యోహాను ఉన్నాడు. ఎందుకు? యేసు ప్రభు వారిని నమ్ముకున్నందుకు. ఇప్పుడు ఒకవేళ ఈ సంగతుల గురించి విన్నవాళ్ళు, ఓమో యేసయ్యని నమ్ముకుంటే ఇన్ని శ్రమల, నాకు వచ్చాయో, ఆ యేసయ్య వచ్చు, ఆ యేసయ్య సేవ వచ్చు, ఆ పరిస్థితులు నాకు వచ్చు అని చెప్పని, చెల్హట్ అని చెప్పని కాళ్ళదన్నేసి వెళ్ళిపోయినా, నిన్ను గనక ఆయన దయా సంకల్పంలో ఏర్పాటు చేసుకున్నట్టయితే రేల కొట్టేనా తీసుకోవచ్చు. అంటే జుమ్ముగా కొట్టేనా నీకు పంపించాలనుకున్న శ్రమలన్నీ నీ జీవితంలోకి అనుమతించైనా సరే, కంపెనీ రోగాలు అనుమతించైనా సరే నిన్ను పట్టకొచ్చుకుంటాడు ఆయన. ఎందుకంటే నీ నోట ఒక శ్రేష్టమైన మాట ఉంది, నీ ద్వారా అద్భుతాలు జరగాలని ఆయన సంకల్పమై ఉన్నది. కాబట్టి నేను రాను అని చెప్పని వెళ్ళిన వెనకాల బడి వచ్చి బడికి పోను అన్న పిల్లని ఏం చేస్తుంది, తల్లి కానీ తండ్రి కానీ ఇంటికా నుంచే మొదలు పెట్టుద్ది చన్నుకుంటా బడి దాకా. ఆడదాకా దేశపోయి చన్నుకుంటా దేశపోయి ఆ బడిలో వాడు చదివే ఆ క్లాసులో ఆ టీచర్ గారికో మాస్టర్ గారికి అప్పచెప్పి ఎర్రగా తీసైనా, ఇంక 4 బెండు తీసైనా, రేల కొట్టైనా సరే వాడికి లేదా దీనికి చదువు చెప్పండి మాస్టర్ గారు, టీచర్ గారు అని చెప్పని వదిలేసి వస్తారు. మాకు చేశారు, ఇవాళ చేస్తున్నారో లేదు తెలియదు, కానీ రేల కొట్టైనా సరే, దుమ్ముగా జరుగు వేసైనా సరే వాడికి చదువు నేర్పని చెప్పని మా మాస్టర్లకి, మా టీచర్లకి మమ్మల్ని అప్పచెప్పారు.
మాట వినకపోతే అట్ట కొట్టమని చెప్పన్నారు. 7 నుంచే దన్ను కూడా తీసుకుపోయారు ఆడకి. ఆడకు పోయిన తర్వాత మళ్ళీ టీచర్కి మాస్టర్కి చెబుతారు, చన్ను 4 దన్నేసరి చదువు నేర్పని, 4 ముక్కలైన వాడు చదువు నేర్చుకోవాలి, చన్ను ఎరగది అని చెప్పని. మేమేం అడ్డు చెప్పమన్నారు. ఈరోజు మా అబ్బాయిని ఎందుకు కొట్టి, మా అమ్మాయిని ఎందుకు కొట్టి అని పోయి మాస్టర్ల మీద టీచర్ల మీద పోలీస్ కేసులను, దానికంటే ముందు ఆ యాజమాన్యం మీద ఆ స్కూల్ మీద రాళ్ళు వేయటం, ధర్నా చేయటం, కేసులు పెడతాం, ఈ కొట్టిన టీచర్ను మాస్టర్ను కొడతాం తల్లిదండ్రులే. ఇక వాడికి చదువు ఏమవుతుంది? వాడికి పొరపాటును కూడా చదువు రాదు. ఇక వాడు పక్కా 420 గాడు. ఇక వాడు ఒక మంచి దొంగో, నరహంచకుడో, లేదంటే కిరాయి హంచకుడో అవుతాడు తప్ప, ఆడపిల్ల అయితే మా పక్క ఇక రోడ్డు బట్టి ఒక వ్యభిచారిగా మారిపోతుంది, ఒక డాన్సర్గానో రాత్రి కింద అని చెప్పని ఇక అట్లా మారిపోతారు. జీవితాలు భ్రష్టత్వంలోకి వెళ్ళిపోతాయి. ఎవడో ఒకడు భయం ఉండాలా, పిల్లలకి ఎవడో ఒకడు భయం ఉండాలా. ఆ భయం లేకపోతే మాత్రం వాడు అలీం గారు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డ గమనించండి, నేను సేవకు రాను, నాకొచ్చయ్యో ఈ సేవ, ఈ శ్రమలు అని చెప్పని నువ్వు ఒకవేళ నా వల్ల కాదు అని చెప్పని భీష్మించుకొని దేవునికి వ్యతిరేకంగా అడుగులు వేసి నీకు నచ్చిన మార్గంలో ఏదో అడుగులు వేయాలని ప్రయత్నం చేస్తే, సృష్టికే ఇన్ని తెలివితేటలుంటాయి, సృష్టికర్తకి ఎన్ని తెలివితేటలుంటాయి. నువ్వు ఇటు నుంచి వచ్చా ఆయన అటు నుంచి వచ్చడు. ఆయనకి దొరకని దారి లేదు. ఏ దారినైనా పడవచ్చుడు, ఏ రీతికైనా దరివేత్తడు తీసుకొచ్చుకొని ఆయన సేవ జరిగించుకుంటాడు. ఎప్పుడు ఆయన అనాది సంకల్పంలో నువ్వు ఖచ్చితంగా సేవ చేయాలని ఉంటే నీకు దరువు తప్పదు. ఆ శ్రమంలో కూడా దేవుడు నెమ్మదినిస్తాడు, ఆ శ్రమంలో కూడా దేవుడు ఆశీర్వాదాన్ని ఇస్తాడు. ఆ శ్రమల్లో ఇప్పుడు యోహాను గారు అనుభవిస్తున్నటువంటి ఈ శ్రమలు ఇంకా నీ జీవితంలో లేవు. పరిశుద్ధ గ్రంథంలో జరుగుతున్నటువంటి, పరిశుద్ధ గ్రంథంలో జరిగినటువంటి, పరిశుద్ధ గ్రంథం ద్వారా చెప్పబడిన సంగతులు జరుగుతున్న వాటిని బట్టి నువ్వు ఒకవేళ వెలిచూపును బట్టి అమ్మో ఇన్ని శ్రమల, అమ్మో ఇదే సేవ అని చెప్పని బెదిరిపోయి నేను రానని భీష్మించుకొని వెనక్కి దన్నావా, ఆయన అక్కడి నుంచి దన్నుకుంటూ వస్తాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఖచ్చితంగా దన్నుకుంటూ వస్తాడు. ఎందుకంటే చుట్టూ ఉన్న ప్రపంచాన్ని చూసి నువ్వు దాక్కోమని యేసయ్య పిలవలా నిన్ను. చుట్టూ ఉన్న ప్రపంచాన్ని చూసి నిన్ను దాక్కోమని చెప్పలే యేసయ్య. ఆయన పనికి నిన్ను పిలిచాడు, సరెండర్. దేవునికి మహిమ కలుగును గాక, హల్లెలూయా. ఆయన పనికి నిన్ను పిలిచాడా, సరెండర్. ఈ చుట్టూ ఉన్న సమస్యలు, వినపడుతున్నటువంటి సంగతులను బట్టి జంకి అంటే బెదిరిపోయి ఎనికి తగ్గమాక. నీ జీవితంలో పరిస్థితులు అనుమతించలేదు కదా దేవుడు. ఎవరో జీవితంలో అనుమతించిన సంగతులు చూసి నువ్వెందుకు అదురుపోతావు? ఎవరో జీవితంలో ఎదురవుతున్న పరిస్థితులను చూసి నువ్వెందుకు బెదిరిపోతావు? నువ్వెందుకు దడుచుకుంటావు? దేవుడు నీ జీవితంలో అనుమతులు ఇవ్వలేదు. వారి జీవితంలో వారికి అవి ఆయన అనాది సంకల్పంలో నిర్ణయింపబడ్డాయి. కాబట్టి ఆ శ్రమల దారిన, ఆ నిందల దారిన, ఆ అవమానాల దారిన ఏంది ఆ గాయపడే ఆ పరిస్థితుల్లో వారిని నడిపించాడు ప్రభు. నీకు కూడా అలాగే వస్తాయని ఎందుకు అనుకుంటున్నావు? వారి పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు యేసయ్య. ఆయన అనాది సంకల్పంలో నిర్ణయమైన రీతిగా సేవ అనుభవాలు ఉంటాయి. అందరికీ ఒకటే అనుభవం ఉండదు, అది బాగా గుర్తుపెట్టుకోవాలా. పేతురు గారు హతసాక్షి అయ్యాడు. ఆయన జీవితంలో ఎదురైన అనుభవాలు వేరు. అందరికంటే ముందుగా అపోస్తుల్లో హతసాక్షి అయిన ఆయన యాకోబు. మరి ఆయన జీవితంలో అనుకున్నాడా ఆ పరిస్థితి ఎదురవుతుందని? ఆ తర్వాత పేతురు, ఆ తర్వాత ఇక వరుస పెడితే అందరూ. పౌలు గారు శ్రేష్టమైన సేవ చేశాడు, కానీ ఎన్నో శ్రమలు అనుభవించాడు ఆయన. అలా అని నీకు కూడా వస్తాయని బైబిల్ గ్రంథంలో ఏడని రాసి ఉందా? యేసు ప్రభు వారు ఏమన్నా నీకు ప్రత్యక్షమైన దర్శనం మందు, కలయందు, స్వప్నమందు నీకు కనపడి నా నామ నిమిత్తమై ఇదిగో ఈమె లేదు ఇతను భరించవలసిన శ్రమలన్నీ భరించినట్లుగా నడిపించవలసిన కాడికి నేను నడిపించి నా మాటలు ప్రకటింపజేసి నా పని జరిగించుకుంటాను
అని ఒకవేళ ఒక ఆడపిల్లగా అయితే, ఒక ఆడకూతురుగా అయితే నీకు చెప్పాడా? మగపిల్లగాడైతే లేదా మగవాడి అయితే నీకు చెప్పాడా ప్రభు ఇలా పౌలుకు చెప్పినట్టు? లేదే. అందరికీ వచ్చినట్టుగా నాకు అలానే శ్రమలు వస్తాయి కాబట్టి అమ్మో నేను రాను సేవకనమాక. నీ పట్ల ప్రణాళిక వేరు. నీకు ఇంకా అర్థం కావాలంటే ఇంకో సబ్జెక్ట్ చెబుతా. నా జీవితంలో నేను ఎదుర్కొన్న అనుభవం అన్నమాట ఇది. దైవజనులు ఫలానా దైవజనులు ఫలానా దైవజనులు అని చెప్పని ప్రార్థన చేస్తూ ఉన్నారు. నా మనసులో ఉన్న భావన ఏంటంటే, ఏసన్న గారిలాగా అచ్చం లేఖనంలో ఉన్న ఒక సబ్జెక్ట్ తీసుకొని నిజ జీవితంలో జరుగుతున్న సందర్భం లాగా, అంటే ఒక సాక్ష్యం లాగా చెప్పే అటువంటి ఆ ఉపదేశ శైలి. అది మీకు ఇంకా గుర్తు రావాలంటే, హన్నా, పెనిన్నా, ఎల్కానా వీళ్ళ సందర్భాన్ని ఒక వాక్యంలో ఏసన్న గారు తీసుకొని, వాళ్ళకి పిల్లలు లేరు, అయితే వాడు ఏం చేశాడంటే ఇంకొక ఇల్లు పెట్టాడు. ఆ సంగతి ఈ పిల్లకు తెలిసి వీళ్ళు మొత్తం కొట్టుకోవటం మొదలుపెట్టారు. ఆ తర్వాత ఇక వీళ్ళ దెబ్బలు తట్టుకోలేక విసిగిపోతున్న సమయంలో మొదటి భార్య ఏం చేసిందంటే గొడవ పెట్టుకొని ఇక రోడ్డు పడ్డది. ఓమో దీనికి ఏమైందని చెప్పని ఆ పిల్ల ముందు పరిగెత్తుంది, ఈడు వెనకాల పరిగెత్తి దేవాలయంలో పోయి మోకాళ్ళు వేసి ప్రార్థన చేసి తీర్మానం చేసుకొని దైవజనుడి ద్వారా ఒక మాట అందుకొని ప్రార్థన చేయించుకొని తిరిగి ఇంటికి వచ్చేసింది అని చెప్పని ఈ సందర్భాన్ని విన్న వాళ్ళకి అర్థమవుతుంది. నేను కూడా ఇలాగనే చెప్పాలనుకున్న వాక్యం. అయితే దైవజనుల ద్వారా ఒక ఉపమానం చెబుతా. బిల్లీ గ్రాహం లాగా నన్ను వాడుకో ప్రభు అని చెప్పని డేవిడ్ పాలియాంగిచ్చు, దక్షిణ కొరియా దేశంలో సేవకుడు ఆయన, ఇప్పుడు లేరు, ప్రభు నన్ను నిద్రించారు. ఆయన అడుగుతుండంట బ్రతుకున్న కాలంలో, బిల్లీ గ్రాహం లాగా నన్ను వాడుకో ప్రభు అని. దేవుడు ప్రార్థన విని వచ్చి, రే ఆపురా ప్రార్థన అన్నాడు. ఏం ప్రభు అంటే, బిల్లీ గ్రాహం జీవితంలో నేను అనుమతించిన శ్రమలు నీ జీవితంలో అనుమతించానంటే నువ్వు దొరకవు, ఎప్పుడో ఉరిపోసుకొని చేస్తావు. అలాగే నీ జీవితంలో నేను అనుమతించిన శ్రమలు బిల్లీ గ్రాహం గనక అనుమతించానంటే అతను కూడా ఉరిపోసుకొని ఎప్పుడో చేస్తాడు. అతని పట్ల నా ప్రణాళిక వేరు, అతను అలా వాడుకుంటున్నా. నీ పట్ల నా ప్రణాళిక వేరు, నిన్ను నీలాగా వాడుకుంటా. అయితే నువ్వు చేయాల్సిన ప్రార్థన ఏంటంటే, నా ప్రభువా నీ అనాది సంకల్పంలో ఏ పని చేయాలని నువ్వు నన్ను ఏర్పాటు చేసుకున్నావో ఆ రీతిగా నన్ను నీ సేవలో వాడుకో. ఆ రీతిగానే నా నోట నుంచి ఏ మాట బయటికి రావాలని నువ్వు కోరుకున్నావో అలాగనే నా నోట నుంచి నీ ఉపదేశం నీ ప్రజలకు అందాలయ్యా, నాకు సహాయం చేయి ప్రభు అని ప్రార్థన చేయి. ఇది నేను కోరుకుంది నిన్న అన్నాడు. ఆ సంగతి దైవజనం ద్వారా నేను విన్నప్పుడు నాకు కనువిప్పు కలిగింది. వెంటనే నా ఆలోచన పద్ధతులన్నీ మార్చుకొని, నీ పక్షంగా నేను ఎక్కడ నిలబడ్డా నా నోట నుంచి నీ మాట ఎలా బయలు వెళ్ళాలని నువ్వు సంకల్పించావో, నా ఎదుటిన్నటువంటి ప్రజల యొక్క సంస్కృతి, సాంప్రదాయాలు, పద్ధతులు, హృదయ స్థితి, మనసు, తలంపులు, వారి యొక్క సమస్త పరిస్థితులు నీకు బాగా తెలుసు కాబట్టి నా ప్రభువా నా నోట నుంచి వచ్చే మాట నీవు అనుకున్న పని జరుగునట్లుగా వారికి నువ్వు అందించు ప్రభు అని చెప్పని నీ అనాది సంకల్పంలో కోరుకున్న రీతిగా నన్ను నీ పనికై దేవ వాడుకోమని చెప్పని ప్రార్థన చేయడం మొదలుపెట్టాను. ఆమేన్, హల్లెలూయా. నేను రానంటే ఎవడోగా అనుమతించిన శ్రమలు ఇప్పుడు చూసి నువ్వు అదే అంటారు లోకంలో, పిల్లిని చూసి నక్క వాతలు వేసుకుందంట. నన్ను కూడా పిల్లి కానీ పులి కానీ ఏంది, పులిని చూసి నక్క వాతలు వేసుకుందంట. నన్ను కూడా ఆ సారలాగుంటే పులి అనుకొని అందరూ భయపడతారని వాతలు వేసుకుంటే ఏమైంది, ఈ పంచ వాసిపోయింది. ఎవరికో శ్రమలు అనుమతిస్తే ప్రపంచంలో ఎవరో జీవితాల్లో దేవుడు అనుమతించిన సంగతులు చూసి ఆ సంగతులను బట్టి నా జీవితంలో కూడా ఇలాగనే ఉంటుంది, నేను కూడా ఇలాంటి శ్రమలు అనుభవించాలని చెప్పి నువ్వెందుకు భయపడుతున్నావు? ఒకవేళ నీ భవిష్యత్తుని ఏమైనా దేవుడు దర్శన రూపేణ చూపించాడా, కళ రూపేణ ఏమైనా చూపించాడా, నిన్ను ఫలానా సమయంలో ఇలా అని చెప్పని? లేదే, ఎవరికి చూపించడు. కానీ కొన్ని సంగతులు నువ్వు ఎక్కడెక్కడ నిలబడి సేవ చేయబోతున్నావు అది మాత్రం చూపిస్తాడు. ఆమేన్, హల్లెలూయా. నేను చూశాను ఎక్కడెక్కడ నిలబడి దేవుని మాటలు ప్రకటిస్తాను, కొన్ని సంగతులు నేను చూశాను.
లేదా వెళ్ళబోతున్న ప్రాంతానికి ముందుగానే కొన్ని విషయాలు ఒక 2 రోజుల ముందుగానే చూపిస్తాడు దేవుడు. అంతేగాని నువ్వు శ్రమలు అనుభవిస్తావని ప్రభు చూపిస్తాడా? ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డ గమనించండి. వాళ్ళకు అనుభవిస్తున్న శ్రమలను బట్టి నేను రానయ్యా సేవకి, నేను రానని చెప్పని అసలు ఆ దుష్టుడు, ఆ సైతానుగాడు అనుమతించినటువంటి ఆ ఆలోచన నుంచి బయటికి రా. ఆ సైతాను బంధకాల నుంచి బయటికి రా యేసు నామములో. ఆమేన్, హల్లెలూయా. రా, బయటికి రా. దేవుడు నిర్ణయించిన ఉన్నతమైన ఆశీర్వాదం వైపు నీ గురి నిలుపు. ఆ ఆశీర్వాదాన్ని చూడు. ఆ ఆశీర్వాదంపై నీ మనసు నిలిపినట్లయితే నీకు ఏది పట్టదు. ఆయన పని మీద లక్ష్యం ఉంటుంది. ఆమేన్, హల్లెలూయా. ఆయన పని మీదే లక్ష్యం ఉంటుంది నీకు. ఆయన పని చేయాలని ఆసక్తి ఉంటుంది. ఆయన కొరకు నేను బ్రతకాలనే తపన ఉంటుంది. ఆయన కొరకు నేను మండాలి, అలాగనే అనేకులు నేను మండించాలి. ఆయన కొరకు నేను మండాలి, అనేక సంఘాలను మండించాలి, అనేక సమాజాలను మండించాలి. నా ప్రభు కొరకు ఉజ్జీవాన్ని రగిలించాలి యేసు నామములో. ఆమేన్, హల్లెలూయా. ఈ తపనతో పరితపిస్తా నీ మనసు ఉవ్విళ్ళూరుతుంటుంది. అరే, ఎవరికో అనుమతించింది, అది వాళ్ళకు అనుమతించాడు. నేను ఆశపడుతున్నా. ఇప్పుడు మీకు అర్థం కాని ఒక మాట చెబుతాను. నేను ఆశపడుతున్నా, నేను హతసాక్షిని అవ్వాలని నాకు చాలా ఆశ. అవుతానా నేను? ఇప్పుడు ఎక్కడికైనా నేను మార్గంలో వెళ్తున్నట్టే ఇంట్లో ఎవరికి చెప్పను. నా భావన ఏంటంటే ఎప్పుడు ఎవరు ఎక్కడ అటాక్ చేస్తాడో నాకు తెలియదు. రోజులు అలా ఉన్నాయి. అలానే వాడు అటాక్ చేస్తాడని నా నమ్మకమా? కాదు. అలా నమ్మకం అని కాదు. ఏ సమయం ఎలా ఉంటుందో ఎవడికి తెలియదు. కానీ ప్రభు కృపలో ఆయన మీద ఆధారపడి, ప్రభు కృపలో ఆయన చెప్పిన మాటల ప్రకారం జాగ్రత్త కలిగి ముందుకు అడుగులు వేసి వస్తున్న దేవుని కృపను బట్టి వెళ్ళొస్తా ఉన్నాను. నాకున్న ఆశ ఏంటంటే ఓ హతసాక్షి కావాలి. ఎందుకంటే అంతకంటే గొప్ప విలువైన మరణం లేదు భూమి మీద యేసయ్య సేవలో. హతసాక్షి అయినంతటువంటి మరణం ఈ భూమి మీద ఇంక యేసయ్య సేవలో విలువైన మరణం ఇంకోటి లేదు. నాకు కావాలి ప్రభు, నాకు కావాలంటే ఇస్తాడా? ఆయన సంకల్పంలో ఉంటే అనుమతి ఇస్తాడు, అంతే. ఇంకొక మాట చెబుతాను. నేను అడవి ప్రాంతంలోకి వెళ్ళి ఆదివాసులుగా కొండలకు మెట్టలెక్కి దిగి వాళ్ళకు వాక్యం అందించి రావాలని ఆశ ఉంది. ఎంత ఆశపడి ప్రార్థన చేసిన అనుమతి ఇస్తాడా? అనుమతిస్తే వెళ్ళొస్తాను. లేదంటే ఆయన నిర్ణయించిన స్థలంలో నిలబడి ఆయన అనుకున్న సేవ జరిగిస్తూ ఉంటాను. ఇంకొక మాట కూడా చెప్తాను. ఇజ్రాయెల్ మధ్య దేవుని మాటలు అందించాలని రక్షణ పొందినప్పటి నుంచి నాకు ఆశ ఉంది. ప్రభు అన్నాడు, కామోద్రేకము చేత, కామ వికారపు చేష్టల చేత నింపబడిన ఆ దురాత్మల చేత నింపబడ్డ వాళ్ళు వ్యభిచారులైనా సరే, రాత్రికింతని వెళ్ళే వాళ్ళైనా సరే, ఒక పరపురుషుడితో అక్రమ సంబంధం పెట్టుకున్న స్త్రీ అయినా పురుషుడైనా సరే, పరస్త్రీతో అక్రమ సంబంధం పెట్టుకున్న పురుషుడైనా, పరపురుషుడితో అక్రమ సంబంధం పెట్టుకున్న స్త్రీ అయినా, ఇలాంటి భయంకరమైన దురాత్మల చేత వెరిపించబడుతూ ఉంటారు వాళ్ళు. వాళ్ళ దగ్గర పోయి నేను సేవ చేస్తానంటే నువ్వు బిళ్ళ బీటుగా పడిపోతావు. లోకస్తుడిగా ఒకప్పుడు కంటే ఇంకా దరిద్రంగా మారిపోతుంది నీ జీవితం. కాబట్టి నువ్వు ఆగు, అవసరం లేదు అండు. కాదు ప్రభు అని మొండిగా ప్రయత్నం చేస్తే ఇంకా 4 ముట్టికాయలు పడవచ్చు నాకు. ఆయన సంకల్పంలో నిర్ణయింపబడ్డ రీతిగా నడిపిస్తున్నాడు, అంతే. నా జీవితంలో ఏ పరిస్థితి ఎదురైనా ఆయన సంకల్పం ఉంది. నేను ఎదుర్కొంటున్న ప్రతి గాయానికి ఒక విలువైన పాఠం ఉంది. అలాగనే అనేకులుగా ఆ నేను పొందినటువంటి ఆ గాయము ఇక కొంతమందికి ఆశీర్వాదకరంగా ఉంది. ఆమేన్, హల్లెలూయా. నా యేసయ్యకు ఘనత తెచ్చేలాగా ఉంది. ఎలా పాస్టర్ గారు అంటే, ఎదురవుతున్న అనుభవాల నుంచి కొన్ని విలువైన మాటల చేత పాటలు రాయిస్తూ ఉన్నాడు. ఆ పాటలను బట్టి ఎంతో మంది జీవితాలు కట్టబడుతూ ఉన్నాయి. ఇంకా అర్థం కావాలంటే నన్ను అభిషేకించినటువంటి దైవజనుడు ఉన్నాడు, ఓఫిరే గారు. ఆయన పరిస్థితి బాగోక చుట్టూ ఉన్న పరిస్థితులు తొంగి చూసుకొని తట్టుకోలేక ఓ పాట రాసుకున్నాడు. ఆ పాట పండు వృద్ధాప్యం అందున్న ఒక సేవకుడిని కదిలిచ్చింది. ఆమేన్, హల్లెలూయా. పండు వృద్ధాప్యం అందున్న ఒక సేవకుడు
రక్షణ నిశ్చయత కోల్పోయి ఇంక నేను ఎందుకు బ్రతకటం, నేను ఇంతకాలం సేవ చేసి కూడా వ్యర్థం పట్టుకుంటా అని చెప్పి అనుకుంటున్న సమయంలో ఈ పాట ఆయన ముందుకు వచ్చేలాగా దేవుడు అనుమతించాడు. ఆ పాట విని సరిచేయబడి, ఈ పాట ఎవరిది ఏంటంటే యవ్వన ప్రాయంలో ఉన్నటువంటి ఒక దైవజనుడు. ఎవరయ్యా అంటే డాక్టర్ అద్దంకి రంజిత్ ఓఫీర్. అవునా, ఈ పాట రాసిన అతను. ఈ పాటే కనుక నా జీవితంలో కనుక దేవుడు ముందుకు రానికపోతే, అది నేను వినకపోతే ఈ పాటికల్లా నేను ఆత్మహత్య చేసుకుని చనిపోయేవాడిని. ఎవరు ఈ మాట చెబుతుంది? పండు వృద్ధాప్యం ఉన్నటువంటి ఒక మోస్ట్ సీనియర్ అయిన సేవకుడు. ఈ మధ్యకాలంలో ఒక వార్త పడుతూ ఉంది. సతీష్ కుమార్ గారు గుంటూరు మిర్చియాడ్ దగ్గర మ్యాచెస్ అని ఉన్నాడు, కృపా మినిస్ట్రీస్. ఆయన రాసుకున్న పాట ఎడబాయని నీ కృప అనే ఆ పాట నేను రోజు వింటానయ్యా. ఏంది, ఆ పాట వల్ల నేను ఎన్నోసార్లు ఓదార్చబడ్డాను, బలపరచబడ్డాను, నా ప్రభు కృపను బట్టి సేవలో కొనసాగుతున్నానని మొన్న పబ్లిక్గా యూట్యూబ్లో ఇప్పుడు అది హల్చల్ అవుతా ఉంది, సాక్ష్యం ఇచ్చాడు. నా జీవితంలో కూడా అలాంటి ఒక సాక్ష్యం ఉంది. పరిశుద్ధాత్మ కడవరి వర్షము సిలువ శ్రమల్లో నీవు కనిన సంఘంపై కురిపించుము దేవా అని చెప్పని పాట ఒకటి ఇచ్చాడు ప్రభు. 19 నెలలు ఆ పాట కోసం ప్రార్థన చేయడం అయింది. 19 నెలలు ప్రార్థన చేశాను. ప్రభు కృపను బట్టి చక్కగా వచ్చింది. ఆ పాట ఒక అన్నయ్య ప్రతిరోజు రాత్రి వేళ ఆహారం తీసుకొని నిద్రపోయే ముందు వాళ్ళ ఇంట్లో ఉన్న పెద్ద ఎల్సిడి టీవీలో ఆ వీడియో సాంగ్ ప్లే చేసుకొని అది విని ఆ తర్వాత నిద్రపోతాడట. ఇప్పటికీ కూడా అలవాటు ఉందంట. ఆమేన్, హల్లెలూయా. నా ప్రభు కృపను బట్టి నా జీవితంలో కూడా అలాంటి ఒక సాక్ష్యం ఇచ్చాడు దేవుడు. పరిశుద్ధాత్మ దేవుడు దేవుని సన్నిధిలో కూర్చున్నప్పుడు నాకు ఎన్నో సంగతులు, నా స్థితి నా పరిస్థితి అనే పాట విషయంలో కానీ, ఈ మధ్య కాలంలో కంజరి మీద అప్లోడ్ చేయబడ్డ పాటలు, నన్నెందుకు విడనాడితి అనే పాట విషయంలో కానీ చాలామంది సరిచేయబడి ప్రభు పాదాలు పట్టుకొని పశ్చాత్తాపంతో కంజర మీద రాసిన పాటలే కన్నీరు విడిచి మరి దేవుని పాదాలు పట్టుకొని పెనుగులాడుతూ ఉన్నారు ఆయన కృప కోసం. ఆమేన్, హల్లెలూయా. నీ జీవితంలో ఎదురవుతున్న ప్రతి అవమానము ఇంకొకటికి ఆశీర్వాదమే. నీ జీవితంలో ఎదురవుతున్న ఆర్థిక ఇబ్బంది ఇంకొకరికి ఆశీర్వాదమే. నీ జీవితంలో ఎదురవుతున్న కృంగుదల ఇంకొకరికి ఆశీర్వాదమే. నీ జీవితంలో నీ కుటుంబంలో ఒకవేళ పిల్లల విషయంలో కానీ భార్యాభర్తల విషయంలో కానీ ఏ విషయంలో అయినా సరే ఎదురవుతున్న ప్రతి పరిస్థితి అసలు తినటానికే లేదండి, కట్టలాడుతుంది, బాగా ఇబ్బంది అవుతుందన్న ఆ పరిస్థితి కూడా ఇంకొకరికి ఆశీర్వాదం. నేను చెప్తా ఖచ్చితంగా. నా జీవితంలో ఎదురైన కొన్ని అనుభవాలు కొంతమంది దైవజనులకు విశ్వాసులకు అందించినప్పుడు, నేను ఎలా రక్షణలోకి వచ్చానో ఆ సంగతి అందించినప్పుడు తెల్లారితే చచ్చిపోతా అనుకున్న వ్యక్తులు సరిచేయబడి అలా ప్రభు కోసం మండుతూ ఉన్నారు. ఆమేన్, హల్లెలూయా. ప్రభు కోసం రోషంగా నేను బ్రతుకుతా అని చెప్పని తీర్మానంలోకి వచ్చారు. ఒక వ్యక్తి అయితే ఏకంగా రక్షణగా వచ్చాడు. ఆమేన్, హల్లెలూయా. నా జీవితంలో నేను ఎదుర్కొన్న గాయాలు, ఇరుకు, ఇబ్బంది ఆ వ్యక్తిని కదిలించింది, రక్షణ అనుభవంలోకి వచ్చాడు. నీ జీవితంలో ఎదురవుతున్న ప్రతి పరిస్థితి యేసయ్య నామ ఘనత కొరకై, అనేకులు రక్షణార్థమై, అనేకులు జీవితాలు కట్టబడటానికై, అనేక వ్యక్తులు నిలబడటానికై, అనేక కుటుంబాలు కట్టబడటానికై ప్రతి అనుభవం ఆయన నామ ఘనత కొరకై నీ జీవితంలో ఎదురవుతున్న ప్రతి పరిస్థితిని యేసయ్య ఉపయోగపెట్టుకొని ఆయన అనుకున్న పనులు జరిగిస్తాడు. ఆమేన్, హల్లెలూయా. తద్వారా పరలోకంలో నీకు బహుమతి వస్తుంది. అప్పుడు అర్థమైంది నేను ఇక్కడ శ్రమలు అనుభవించడం వల్ల నేను ఎందుకు ఇలా అని. ఇంకొకటి బాగా గుర్తుపెట్టుకోండి, ఏంటంటే దావీదు ధర్మశాస్త్రం తెలిసినోడే 3 పూట్ల ప్రార్థన చేస్తాడు, 7 పూట్ల స్తుతిస్తాడు. అతనికి నెమ్మది ప్రశాంతత కలిగినంతసేపు ఉడతా భక్తి అన్నట్టుగా పైన భక్తి సాధన చేశాడు. ఒక అమ్మాయి స్నానం చేస్తా ఎర్రగా బుర్రగా కనపడేసరికి ఆ పిల్లను పిలుచుకొని పాపం చేశాడు, ఆమె భర్తను చంపించాడు. ఈ మధ్యకాలంలో దేవుడు అభిషేకించి రహస్యమందు అభిషేకించినప్పుడు సౌలు శత్రువై తరిమాడు. మామే రాజ్యాధికారం రానంతసేపు ప్రభు మీద పూర్ణంగా అనుకొని ఆయనలో కొనసాగాడు.
కొంచెం రాజ్యాధికార రంగాల్నే నెమ్మది అనిపించిందేమో. యుద్ధం చేయాల్సిన ఇతను మేడగది మీద పడుకొని ఆ తర్వాత దిగి ఆ మేడగది ఆ గోడ మీద తిరుగుతా ఆ అమ్మాయిని చూశాడు. పొరపాటు రక్తాపరాధం చేశాడు. అంటే ఆమె భర్తను చంపించడం రక్తాపరాధం. ప్రాణానికి ప్రాణం ఏమంటుంది ధర్మశాస్త్రం. యేసయ్య చెప్పిన మాట అది. ఆమెన్, హల్లెలూయా. బాగుంది. ఆ పొరపాటు జరిగిన తర్వాత కొడుకు శత్రువై తరవటం మొదలుపెట్టాడు. ఇటు మొదటిగా, ఇటు మధ్యలో, అటు తర్వాత ఈ మధ్యకాలంలోనే అతను నెమ్మదిగా ఉన్నప్పుడు పొరపాటు చేశాడు. ఎప్పుడైతే శ్రమలలో అడుగులు వేస్తూ నడుస్తున్నప్పుడు పరిపూర్ణంగా యేసయ్య మీద అనుకున్నాడు. ఇప్పుడు నీకు శ్రమలో ఉండటం మేలే. ఎందుకంటే ఆ పరిస్థితిలో కూడా యేసయ్య దగ్గర పోయి పూర్ణంగా నీ మనసు నిలిపి ఆయన మీద పూర్తిగా అనుకొని ఆయన బజ్జలాడుతూ ఉంటాం. బాగా గుర్తుపెట్టుకోండి, శ్రమలు ఉన్నప్పుడు మన ప్రార్థన, మన కళ్ళల్లో నుంచి వచ్చే కన్నీరు ఆ డెప్త్ వేరు. శ్రమలన్నీ పోయి కొంచెం ప్రశాంతత రాగానే శ్రమలు ఉన్నప్పుడున్న డెప్త్ ఉంటుందా, ఆ కన్నీరు ఉంటుందా? ఉండదు. పొరపాటును కూడా ఉండదు. చేద్దాంలే అనుకుంటాం, చూద్దాంలే అనుకుంటాం. క్రైస్తవుడు అన్నవాడు శ్రమ తగులుతుంటే రేగాల. దేవుని కృపచేత ఆయన పాదాలు పట్టుకొని రేగాల, మండాల. అలా కాకుండా శ్రమలు ఎదురవుతున్నాయని చెప్పని, నాకు దేవుడు ఏ మేలు చేయలేదని చెప్పని మొత్తం ఈడ్చి అక్కడ తన్ని నీ ఇష్టారాజ్యంగా వెళ్ళిపోయావంటే నువ్వు క్రైస్తవుడివే కాదు. యోహాను జీవితంలో శ్రమలు ఎదురవుతున్న కొలది దేవుని పాదాలు గట్టిగా పట్టుకున్నాడు. ఆయన మీద పూర్తిగా ఆనుకున్నాడు. ఇక నువ్వు తప్ప నాకు దిక్కు లేదు ప్రభు అని చేతులు ఎత్తేసాడు. కానీ ఆయన యేసయ్య మాత్రం అతను చేతులు పట్టుకొని ఆదివారం నాడు నా దర్శనం ఇచ్చి పరలోకం యొక్క ప్రవేశాన్ని ముందుగానే కలుగు చేశాడు. రాబోతున్న కాలంలో జరగవలసిన సంగతులన్నీ ముందుగా ఆయన చెప్పాడు. ఆ పరిస్థితిలో ఉన్న సందర్భాన్ని మనం ఇప్పుడు చదువుకున్న మూలవాక్యంగా. అక్కడ ఏమన్నాడంటే ఆయన తన కుడి చేత 7 నక్షత్రములు పట్టుకొని ఉండెను. 7 నక్షత్రములు అంటే కింద అక్కడ రాసి ఉంటుంది 7 సంఘములకు దూతలట. 7 అనేది సంపూర్ణతకు సాదృశ్యం. 7 నక్షత్రాలు అంటే 7 సంఘాలు చేత పట్టుకున్నాడు. అలాగనే 7 ఆత్మలు అని కూడా ఉంది. అంటే సంపూర్ణమైన ఆత్మాభిషేకం. ఆమేన్, హల్లెలూయా. నోటి నుంచి వాడి అయిన 2 అంచుల ఖడ్గం ఒకటి బయటకు వస్తుందంటే వాక్యం అది. ఇవన్నీ చూసి కూడా ఆయన అన్నాడు, నేను చచ్చిన వారి వల్ల సాగిలపడ్డాను, చచ్చిన వారి వల్ల పడిపోయానయ్యా. కానీ ఆయన చేయి పట్టుకుని నన్ను లేపి నిలబెట్టాడు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, బాగా గమనించండి. ఒక్కొక్కరికి దేవుడు తన దర్శనం ద్వారా మాట్లాడినప్పుడు కూడా ఇలాగనే బలహీనపడి డేలా పడతారు. పరిశుద్ధాత్మ దేవుడు వర్షిప్లో ఒక్కొక్కరిని తాకుతాడు. తాకినప్పుడు కూడా వాళ్ళ శరీరాలు ఎలా ఉంటాయంటే వాడిపోయినట్టుగా ఉంటాయి. కళ్ళెమ్మటి నీళ్లు కారుతూ ఉంటుంది. దేవుడు తన అనాది సంకల్పంలో నిర్ణయమైన సంగతులు నీకు ఒకవేళ కలలో వచ్చి ఓ దైవజనుడు రూపేణ నీకెవరైతే బాగా ఇష్టమైన దైవజనుడు ఉంటాడో ఆ దైవజనుడు నీ పక్కన వచ్చి కూర్చొని నీతో మాట్లాడుతూ ఉంటాడు. ఏదన్నా వైట్ రైస్ తీసుకొచ్చి నీకు పెడతా ఉంటాడు. లేదంటే కొంత దూరం అతనితో నడుస్తూ ఏదన్నా మాట్లాడుతున్న సందర్భాలు కనపడతాయి కలలో. నీకు ఇష్టమైన దైవజనుడు అయితే దానికి సాదృశ్యం ఏంటంటే యేసయ్య తన అనాది సంకల్పంలో చేయబోతున్న విషయాలను నీ ద్వారా ఆయన ఏమేం చేయించుకోవాలనుకుంటున్నాడో, లేదు నీకు అందవలసిన సంగతులు ఏమైనాయో అవి నీకు తెలిపే విధానం ఆ పరిస్థితి. అది ఆ కళ భావం. ఆహారం ఏదైనా పెట్టినా అది వైట్ రైస్ అయితే మన్నాకు సాదృశ్యంగా ఉంటుంది, వాక్యపు బలానికి సాదృశ్యంగా ఉంటుంది. ఇలాగా ఈ పరిస్థితులు జరిగినప్పుడు కూడా నీ పరిస్థితి ఎలా ఉంటుందంటే ఓపిక లేకుండా బాగా డేలా పడిపోయి ముఖంతా వాడిపోయి కళ్ళంతా మంటగా ఉంటూ కళ్ళమ్మటి కన్నీరు గారుతూ ఉంటుంది. నువ్వు ఏడవ వాస్తవానికి, కానీ నీకు తెలియకుండా ఆటోమేటిక్గా కన్నీరు అనేది బడబడ వస్తూ ఉంటుంది. బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇదే కారణం ఏంటంటే దేవుని యొక్క
దర్శనం నువ్వు పొందావు, దేవుని సంకల్పం ఏంటో నువ్వు తెలుసుకున్నావు. మరి నాకు వినపడలేదయ్యా సంగతులు అంటే నేను కూడా చెబుతా. ఇప్పుడు మీ మధ్యలో ఉన్న నేను పరదేశకు వెళ్ళి వచ్చిన వాడిని. ఆమేన్ హల్లెలూయా. ఎక్కడికి? పరదేశకు వెళ్ళి వచ్చాను. నేను కలలో నిద్రపోతా ఉన్నాను, పరదేశకు వెళ్ళాను. ఎక్కడో ఆత్మలు అక్కడ విశ్రమిస్తూ ఉన్నాయి. ఒక గంట మోగంగానే వాళ్ళు ఎమ్మడిని యథావిధిగా వాళ్ళకు నిర్ణయింపబడ్డ ఆ స్థలాల్లో విశ్రమిస్తూ కనపడ్డారు. అంతకుముందు కూర్చొని మౌనంగా ధ్యానిస్తూ ఉన్నారు. ఆ గంట మోగంగానే వాళ్ళకున్న స్థలాల్లో వాళ్ళు విశ్రమిస్తాం చూసా. ఇదేది విచిత్రంగా ఉందని చెప్పి అనుకుంటా ఆ పైకి పోతున్నా. ఆ పైన గది ఒకటి ఉంది, మెట్లు ఉన్నాయి కానీ తలుపేసి ఉంది. ఆడకు పోతున్నా ఎనికి వస్తున్నా, నన్ను ఎవరు గదిలిట్లా. ఆడకు పోతున్నా ఎనికి వస్తున్నా, ఎవరు గదిలిట్లా. చివరికి ఒక పెద్ద ఆయన వచ్చాడు, బాగా గడ్డ ఉంది. వచ్చి ఏందన్నాడు, అది మాత్రం వినపడదు నాకు. ఆ పైన గది ఉంది కదా, ఆ గది కాడికి నేను పోవాలా, అది ఎందుకు తెలుసుకోవాలి, నేను దాని కాడికి వెళ్ళాలంటున్నా. అది నువ్వు వెళ్ళడానికి కుదరదు అన్నాడు. ఎందుకు కుదరదు అన్నా, అది మర్మము అన్నాడు. ఆమేన్ హల్లెలూయా. అది మర్మము, నువ్వు వెళ్ళటానికి కుదరదు. నేను వెళ్ళాలా, అది నేను ఆ గది కాడికి వెళ్ళాలా, నేను పోవాలంటున్నా. ఇట కాదులే కానీ ఇట్రాబ్బా అని చెప్పాడు. ఈ మాటలు మాత్రమే అన్నా. ఓ చోట పోయి కూర్చున్న లోపల నా పక్కన ఇంకొక ఇద్దరు వచ్చి కూర్చున్నారు. వాళ్ళకు కూడా ఇక్కడ దాకా గడ్డ ఉంది. ఆ ముగ్గురిని వాళ్ళు చెప్పే సంగతులన్నీ విన్నా, ముక్క కూడా నా చెవిని వినపడలా. అంతకుముందు ఒక పెద్ద మనిషి వచ్చినప్పుడు అతనితో మాట్లాడి అతను నాకు చెప్పిన మాటలు వినపడ్డాయి. ఓ చోట కూర్చోగానే ముగ్గురు వచ్చారు. ఆ ముగ్గురు కలిసి నాకు మాట్లాడుతూ ఉన్నారు. ఆ కలభావం ఏంటి ప్రభు అని చెప్పి చాన్నాళ్ళు దేవుడిని అడిగా. అప్పుడు దేవుడు చెప్పాడు, ఆ ప్రాంతం పరదేశు, నువ్వు అడిగింది మర్మము. అయితే నీతో కూర్చొని ముగ్గురు మాటలు మాట్లాడారు కదా, వాళ్ళు త్రిత్వమైన దేవుడు అన్నాడు. ఆమేన్ హల్లెలూయా. తండ్రి కుమార పరిశుద్ధాత్మలు నీ దగ్గర వచ్చి కూర్చొని నీకు అర్థమయ్యే రీతిగా కనపడి వాళ్ళు కొన్ని సంగతులు చెప్పారు. అవి ఏంటి ప్రభు అని నేను అడగల. ఎందుకంటే పౌలు గారు కూడా అన్నాడు ఒక మాట, 2 కొరింథీ 12వ అధ్యాయంలో 1వ వచనాల్లో, మనుషుడు వచ్చింప చక్యముగా అనేటువంటి చెప్పనలివిగా అనేటువంటి ఆ మాటలు నేను విన్నా. ఆ మాటలు వింటే నా వల్ల కాలేదు, అదిరిపోయాను అన్నాడు. ఆ మాటల సంగతి ప్రస్తావించడానికి కూడా నాకు అవకాశం లేదు ప్రభు అన్నాడు. ఆత్మగా పోయాడో శరీర రీతిగానే అంతే కొనిపోయాడో నాకే తెలియదయ్యా. అయ్యా రాసి ఉంటుంది అక్కడ 2 కొరింథీ పత్రిక 12వ అధ్యాయం 1 నుంచి 8 వచనాల భాగంలో ఈ సందర్భం ఉంటుంది. పరదేశికి పౌలు గారు కూడా పరదేశికి వెళ్ళి వచ్చిన ఆయనే. ఆ పరదేశికి వెళ్ళి దేవుని చేత అక్కడ బోధించబడి దిగి వచ్చిన ఆయన. అలా అని పౌలు గారితో నేను పోల్చుకోవట్లేదు సుమి. అలా ఒకవేళ ఎవరైనా అనుకుంటే ప్రభు మిమ్మల్ని క్షమించును గాక. నాకంటే మంచోళ్ళు పరలోకానికి కూడా పోయి వచ్చారు. నన్ను అభిషేకించినటువంటి దైవజనుడు ఒఫీరే గారు పరలోకానికి పోయి వాళ్ళ అమ్మ నాన్నతో, వాళ్ళ కుటుంబీకులు కొంతమంది గుర్తున్న వాళ్ళతో మాట్లాడి వచ్చిండు ఆయన. మరి ఆయన ఇంకా గొప్పోడు కదా. నాదేముంది, దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇంకా పరలోకంలో ఒక రాగం తీసుకొని వచ్చి ఆ రాగాన్ని బట్టి దేవుడు చేసి ఒక పాట కూడా రాసిండు ఆయన. నేను అదేం చేయలే. ఇంకా ఇప్పుడు నాకంటే గొప్పోడు కదా ఆయన. ఎవరికోళ్ళు అనుకోవటమే గొప్పోడని. పరలోకంలో దేవుడు ఆయనకి వినిపించిన ఆ రాగాన్ని బట్టి ఈ భూమి మీద ఒక పాట రాశాడు ఆయన. నన్ను అభిషేకించినటువంటి దైవజనుడు. నేను పరదేశకు పోయి, ఆయన పరలోకానికి పోయిండు. పరలోకానికి పోయి అన్నీ చూసుకొని వచ్చిండు ముందే. అందుకే ఆయన పరలోకం యొక్క స్పష్టత గురించి మాట్లాడతాడు. ఆమేన్ హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డ గమనించండి, నీ జీవితంలో ఎటువంటి పరిస్థితులు ఎదురై ఉన్నా అవన్నీ కూడా నా యేసయ్య పని కోసం ఘనత నిమిత్తమే, ఆయన నామానికి ఘనత వచ్చే నిమిత్తమే ఉపయోగపెట్టుకుంటాడు. మనకు అది అర్థం కాదు. మనకు అది అర్థం కాక కొన్ని పరిస్థితులు తొంగి చూసుకొని చచ్చిన వాని వల్ల పరిస్థితి అలా పడి ఉంటాం. నేను చెప్తాను, అయ్యో ప్రభు నాకు రోగం, అయ్యో ప్రభు నాకు ఈ శ్రమ, అయ్యో ప్రభు నాకు ఆర్థిక ఇబ్బందులు, అయ్యో ప్రభు నా భర్త ఇలా, అయ్యో ప్రభు నా భార్య ఎలా, అయ్యో ప్రభు నా బిడ్డలు ఎలా అని చెప్పని
ఆయన దగ్గర కూర్చొని ఏడుస్తూ సమయాన్ని వ్యర్థం చేసుకోవటం కంటే ఇటు ఆయనకి ఆ సంగతులు తెలియపరుస్తూనే ప్రభు నీకు నిర్ణయించిన పని వైపు నీ మనసు నిలిపినట్లయితే నీకు ఏ సమస్యగా అనిపించదు. యేసన్న గారు పాట రాసుకున్నాడుగా, యేసయ్య నీ కృప తలచగానే నా శ్రమలుగా అనిపించలేదే. యేసయ్య నీ కృప తలచగానే నా శ్రమలుగా అనిపించలేదే. నీవు నాకిచ్చే మహిమ ఎదుట ఇవి ఎన్నదగినవి కావే. నీవు నాకిచ్చే మహిమ ఎదుట, ఆమేన్, హల్లెలూయా. ఆయన నిర్ణయించిన ఆ బహుమతి, ఆ మెప్పు, ఆ ఘనత, ఆ మహిమ ఎదుట ఈ భూమి మీద నేను పడుతున్న ఈ శ్రమలు, నిందలు, అవమానాలు, ఇరుకు, ఇబ్బంది అసలు ఎన్నదగినవి కావు ప్రభు అంటున్నాడు భక్తుడు. ఆమేన్, హల్లెలూయా. ఆ మనసు కలిగి ఉన్నాడు కాబట్టి ముందుగా ఇక్కడ ప్రకటన గ్రంథం రాసినటువంటి యోహాను గారు ముందే శ్రమలను అనుభవించాడు. శ్రమల్లోనే ఉంటేనే దేవుణ్ణి మహింపరుస్తూ ఉన్నాడు. మనమైతే మొత్తం ఎక్కడెక్కడ లాగి ఇసిరి దాన్ని దేవుడు లేడు, ఏమి లేడు. మొన్న ఈ మధ్య ఒక అన్నయ్య అంటాడు, దేవుడు నాకేం చేశాడన్నా, అందుకే మందిరానికి రావట్లే, నేను మానేశాను. ఎందుకని అన్న, మందిరానికి వచ్చాను అనుకో, ప్రభువులో చేశాను అనుకో, వాళ్ళందరి కోసం, నా భార్య కోసం, పిల్లల కోసం, అత్తమామల కోసం, అమ్మ తరపుల కోసం, నాన్న తరపుల కోసం, నా భార్య వాళ్ళ తల్లిదండ్రుల తరపుల కోసం, అందరి కోసం ప్రార్థన చేయాలి. అందుకే నేను రాను. నేను అందుకే మందిరానికి కూడా ఏ మందిరానికి పోట్ల, ఇంట్లోనే కూర్చున్నా ఖాళీగా. మరి ఎవరెవరి కోసం ప్రార్థన చేస్తున్నాను? నీ కోసమను, నాతో పాటు ఉన్నవాడు కొందరి కోసం ప్రార్థన చేస్తున్నాను. చెక్కలోడో మంచోడు అనుకోవాలనుకున్నాను నేనైతే. ఎందుకంటున్నాండి ఈ మాట, అసలు యేసయ్య కృప లేకపోతే బతికుండా ముందు శ్రమలు ఎదురవుతాయి. ఒక్కొక్కరికి ఒక్కొక్క టైపులో శ్రమ ఎదురవుతుంది. అయితే ఆ శ్రమలలో ప్రభుని అడగాల, ప్రభువా ఈ స్థితిని తట్టుకొని నిలబడటానికి కావాల్సిన నీ కృప నాకు నేనైతే నిలబడలేను, నా వల్ల కాదు. నా పరిస్థితులు తట్టుకొని నిలబడతాం, కానీ భార్యతో అయినా, భర్తతో అయినా, తల్లితో అయినా, తండ్రితో అయినా, అత్తతో అయినా, మామతో అయినా, కడుపును పుట్టిన పిల్లలతో అయినా, ఇరుగు పొరుగు వారితో అయినా, లేదు సంఘంలో ఉన్న విశ్వాసులతో అయినా, సేవకులతో అయినా, ఎవరితో ఎలా వ్యవహరించాలి, ఎలా నడుచుకోవాలి, ఎలా మాట్లాడాలి, ఎలా ఉండాలి, ఈ ఇరుకు ఇబ్బందులు నాకు ఆ సంగతులు తెలియవు. కాబట్టి నీవు కృపనిచ్చి వాళ్ళందరితో ఎలా ఉండాలో నాకు సహాయం చేయి ప్రభు అని అడిగితే ఖచ్చితంగా నా ప్రభు ఉన్నతమైన కృపనిస్తాడు. ఆమేన్, హల్లెలూయా. ఆయన ఆలోచనిస్తాడు, ఆయన వివేచనిస్తాడు, ఆయన అన్ని సంగతుల విషయాలు నేర్పునిచ్చి ఆయన అనుకున్న రీతిగా నడిపిస్తాడు. ఆమేన్, హల్లెలూయా. అసలు ఎంత చెక్కలోడు అనుకోవాలని అనుకున్నా నేను. ప్రభు ఏంది ఇతని సంగతి అంటే, నువ్వు అతనే కదిలి మాకు అతని సంగతి నేను చూసుకుంటాను. అబ్బో గట్టి తరువే అనుకున్నా నేనైతే. ఎందుకంటే ఇన్నాళ్ళు చేసిన మేళ్ళు మర్చిపోయాడు దేవుడు. అతను జీవితంలో అద్భుతాలు చేసి మర్చిపోయాడు. ప్రస్తుతం ఎదురైన ఆ ఇరుకు ఇబ్బందిని బట్టి డేలా పడుతూ ఉన్నాడు. నన్ను కదిలిస్తే నేను చెబుతాను, నా జీవితంలో ఎదురైన ప్రతి పరిస్థితిని బట్టి కూడా ప్రారంభంలో కొన్ని సంగతులు, ఆధ్యాత్మిక జీవిత ప్రారంభంలో కొంత దేవుని పాదాలు పట్టుకుని ఏడ్చిన సందర్భాలు ఉన్నాయి. కానీ ఇప్పుడు మాత్రం ఇలాంటి పరిస్థితులు ఎంతమంది ఉన్నారో వాళ్ళని ఆదుకోయ్యా అని చెప్పి అడుగుతా ఉన్నా. ఈ పరిస్థితిని తట్టుకొని నీ పనిలో సాగటానికి నా కృపనివ్వయ్యా. ప్రతి మనిషికి శ్రమ ఉంటుంది, ఉండదనే ఉండదు. కానీ గతంలో నా జీవితంలో దేవుడు చేసిన మేలు తలపోస్తా కృతజ్ఞత గలవాడనై ఆయన పాదాలు పట్టుకొని, కొద్ది కాలమే ఈ శ్రమ, ఒకవేళ ఈ శ్రమ అనుమతించాడంటే, ఈ గాయాన్ని అనుమతించాడంటే నా జీవితంలో ఏదో పెను ఉపద్రవాన్ని నుంచి నన్ను రప్పిస్తున్నాడు. విలువైన పాఠం ఇక్కడ నాకు నేర్పుతా ఉన్నాడు. ఆ శ్రమలలో కూడా యోహాను గారు దేవుని మీద ఆనుకోవటాన్ని బట్టి పరలోకానికి వెళ్ళి రాబో దినాల్లో యుగాంతం ముందు జరిగే సంగతులు ఆనాడు దానియేలు మనసు నిలిపి ప్రార్థన చేస్తే ఆయనకు తెలియపరిచాడు. ఈనాడు ప్రకటన గ్రంథం రాసినటువంటి యోహానుకు తెలియపరిచాడు.
రెండింటిని పక్కన పెడితే క్రైస్తవ పండితులు చెప్పిన మాట, పాత నిబంధనలో ప్రకటన గ్రంథం అనేది అంత్యకాల సంభవాలు గురించి తెలియపరిచేది, పూర్ణంగా తెలియపరిచేది దానియేలు గ్రంథం. దాని తర్వాత జకరియా గ్రంథంలో కొంచెం ఉంది, ఆ తర్వాత ఎహెజ్కేలు గ్రంథంలో కొంచెం ఉంది, యెషయా గ్రంథంలో కొంచెం ఉంది. ఏమి తర్వాత ఇక టోటల్గా ప్రకటన గ్రంథం. ఇది ఎవరి వల్ల ఏ పరిస్థితిలో వచ్చింది, అది ఆ సందేశం ఏ పరిస్థితిని బట్టి ఆ భక్తుడికి అందించాడు దేవుడు అంటే, శ్రమలలో ఉన్నప్పుడు దేవుని పాదాలు పట్టుకొని ఆనందంగా దేవుణ్ణి ఆరాధిస్తున్నప్పుడు పరలోకపు దర్శనము కలిగింది, పరలోక ద్వారం తెరవబడింది, ఆయన ప్రవేశించాడు. అనేక సంగతులు తెలుసుకొని దేవుని చేత బోధించబడి రాయబడి ఇవాళ క్రైస్తవ సమాజానికి ప్రకటన గ్రంథ రూపేణ మనందరికి అందింది. ఆ శ్రమలే గనక ఆ దైవజనుడికి లేకపోతే ఈ ప్రకటన గ్రంథం నీ ముందుకు వచ్చేదా? ఇది ప్రశ్న. నీ జీవితంలో ఎదురవుతున్న ప్రతి సమస్య, ప్రతి పరిస్థితి, ఇరుకిబ్బందిని బట్టి ఇంకొక వ్యక్తి రక్షించబడుతున్నాడంటే, ఇంకొక వ్యక్తి కట్టబడుతున్నాడంటే, ఇంకొక కుటుంబం కట్టబడుతుందంటే, ఇంకొకరి దాంపత్య జీవితం నిలబడుతుందంటే నీవెదుర్కొన్న సమస్యను బట్టే అవునా కాదా? కాదని చెప్పలేం. ప్రభు ఎందుకు అనుమతించాడు ఆ రోజు అర్థం కాలేదు, కానీ ఆ అనుభవాన్ని ఇంకొకరు చెబుతున్నప్పుడు, ఆ జీవితాలు, కుటుంబాలు, దాంపత్య జీవితాలు కట్టబడుతున్నప్పుడు, ఆ వ్యక్తులు కట్టబడుతున్నప్పుడు, నిలబడుతున్నప్పుడు, నా ప్రభు కోసం నేను బ్రతకాలనుకున్నప్పుడు అప్పుడు అంచుపడుతుంది. ఆనాడు నా ప్రభు నాకు ఆ శ్రమ ఎందుకు అనుమతించాడు, ఆనాడు నా ప్రభు ఆ రోగాన్ని నాకు ఎందుకు అనుమతించాడు, ఆనాడు నా ప్రభు ఆ నిందను ఎందుకు అనుమతించాడు, అంత దిగజారిపోయిన స్థితిని నా దేవుడు నా జీవితంలో ఎందుకు అనుమతించాడు, అసలు జీవితమే లేదు అనుకున్న పరిస్థితి నా జీవితంలో ఎందుకు అనుమతించాడో ఇప్పుడు అర్థమవుతుందని చెప్పని నువ్వు చెప్పగలవు. రూతుకు తెలుసా తన భర్తను కోల్పోతుందని? అసలు విగత జీవిగా అసలు ఏమీ లేని నిస్సహాయ స్థితిలో, జీవితమే లేనటువంటి పరిస్థితిలో కుప్పగూలిపోయిన పరిస్థితి ఆమె ఒక్కదేనా? ఓర్పా పరిస్థితి కూడా అదే. వాళ్ళొక్కళ్ళేనా? అసలు కన్న పేగు తరుక్కుపోయేటువంటి గాయమైన పరిస్థితి. నయోమి తన నీడను కోల్పోయింది, తన కడుపును పుట్టినటువంటి పిల్లలను కూడా కోల్పోయింది. నీడంటే భర్తను కోల్పోయింది, పిల్లలు కోల్పోయింది. ఈమెకి ఇంకా ఎక్కువ గాయం. కానీ నా ప్రభు కృపను బట్టి ఆ గాయంలోనే నిలబడ్డారు. ప్రభు ఇచ్చిన ప్రేరణ బట్టి బెత్లెహేముకు వచ్చారు. ప్రభు ఇచ్చిన ఆలోచన బట్టి నయోమి రూతును నడిపిస్తే ఆ రీతిగా అడుగులు వేసిన దాన్ని బట్టి రూతుకు జీవితాన్ని ప్రసాదించాడు దేవుడు. కట్ చేస్తే శపితమైనటువంటి మోయాబు సంతానం, లోతు కుమార్తెలు చేసిన పాపం, ఒక కుమార్తె వంశం ఈమె మోయాబీలు, దేవుని సన్నిధికి రావడానికి వీళ్ళైనటువంటి శాపగ్రస్తులు. ఆ శాపాన్ని కొట్టేశాడు. అలాగనే రూతు విధవరాలుగా ఉండేసరికి ఆ విధవరాలి ఆ తనాన్ని నుంచి కూడా తీసివేసి బంధు ధర్మం అనే ఒకటి ప్రభు అక్కడ నిలబెట్టి బంధు ధర్మం అనేది నెరవేర్చే విధానం చూపించి రూతు జీవితంలోకి బోయాజు వచ్చేలాగా దేవుడు అనుమతిస్తే చివరికి ఆమె వచ్చి యేసుక్రీస్తు వంశావళిలో నిలబడదు. ఆమేన్, హల్లెలూయా. యేసయ్యకే ఒక లెక్క చెప్పాలంటే నాయనమ్మ చెప్పుకోవచ్చు. ఎవరు? మీ ముత్తాతమ్మ రా అంటారు కదా, నాన్ సరిపోళ్ళు. ఓ వంశాలు లెక్కేస్తే నాన్ సరిపోళ్ళేగా లెక్కేసేది. అప్పుడు యేసయ్యని కదిలిస్తే రూతు మీకేమైందండి యేసయ్య గారు అని చెప్పని అడిగితే, రూతా మా ముత్తాతమ్మ, బోయాజు మా ముత్తాత, తాతలకే తాత ఆయన, ఆడాడో ఉండవు. యేసయ్యని కదిలిస్తే మా ముత్తాతమ్మ అని చెబుతాడు ఆయన. అంత గొప్ప ఆశీర్వాదాన్ని దక్కించుకుంది. కారణం ఏందో తెలుసా? వాళ్ళ జీవితాల్లో ఎదురైన పరిస్థితులు, తల్లి వల్ల వచ్చినటువంటి శాపం రూతుకి చివరికి ఆమె అత్త ద్వారా తీసుకున్న నిర్ణయాన్ని బట్టి యేసయ్య వంశావళిలోకి వచ్చి చేరిపోయింది. ఉన్నతమైన ఆశీర్వాదం. నీ జీవితంలో ఏ పరిస్థితి ఎదురైనా అది యేసయ్య ఆశీర్వాదకరంగానే మారుస్తాడు, యేసయ్య పనికి ఉపయోగకరంగానే మారుస్తాడు. నువ్వు భయపడాల్సిన పని లేదు. అంత అయిపోయింది నా పరిస్థితి, ఇంకేమీ లేదు, నాకు దిక్కెవరు లేరని చెప్పి అనుకోమాక. దేవుడు నీ జీవితాన్ని వెలిగిస్తాడు. రూతు జీవితానికి వెలుగునివ్వలేదా?
వాళ్ళ అమ్మ వల్ల వచ్చినటువంటి శాపం, లోతు కుమార్తెలో ఒక కుమార్తె యొక్క సంతానం ఈ మోయాబీలు. మరి ఆ శాపాన్ని, భర్తను కోల్పోయినటువంటి ఆ గాయాన్ని, అక్కడి నుంచి వాళ్ళ అత్త తీసుకున్న నిర్ణయాన్ని బట్టి, ఆమె వెనకాల పడి వెళ్ళటాన్ని బట్టి బోయాజును నిలబెట్టి బంధు ధర్మాన్ని అనేది ఒక చిన్న దినుసును ఉపయోగపెట్టుకొని ప్రభు ఆయన వంశావళిలోకి చేర్చుకున్నాడు. ఆయన ఆమేన్ హల్లెలూయా. ఆయన వంశావళిలో చేర్చుకునుట అంటే శాశ్వతమైన ఆశీర్వాదానికి వారసురాలుగా రూతును చేశాడు. ఆమేన్ హల్లెలూయా. ఈ మాటలు వింటున్న ప్రియమైన దేవుని బిడ్డ, దేవుని కుమార్తె, కుమారుడా, నీ జీవితాలు ఒకవేళ అత్తలా కుత్తలంగా ఏమైపోయిందో ఏమో పరిస్థితి, అర్థం కాని పరిస్థితి అంటే నా ప్రభు కోసం నిలబడు, రోషంగా భక్తి సాధన చేయి, ఆయన పని మీద దృష్టి నిలబెట్టు, ఆయన పని మీద దృష్టి పెట్టు, ఆయన అనుకున్న రీతికి అడుగులు వేయి. ఖచ్చితంగా నా ప్రభు శాశ్వతమైన ఆశీర్వాదాన్ని రూతుకి ఇచ్చినట్లే నీకు కూడా ఇస్తాడు. ఆమేన్ హల్లెలూయా. రండి ప్రార్థన చేసుకుందాం. బాప్తీసు క్షమించండి, ప్రకటన గ్రంథం రాసినటువంటి యోహానికి ఆ శ్రమల్లోనే దేవుని కోసం నిలబడితే అనేకులకు ఈ రోజు నిరీక్షణాస్పదంగా నిలబెట్టాడు, అనేక సంగతులు తెలియపరిచాడు. ప్రకటన గ్రంథం రాసిన యోహాను కూడా శాశ్వతమైన ఆశీర్వాదానికి కారణంగా చేశాడు. శిష్యులందరూ పౌలు గారు కానీ మందుల హతసాక్షులైన వాళ్ళే, కానీ వృద్ధాప్యమందు, పండు వృద్ధాప్యమందు ప్రభు పిలుపు అందుకొని ఏంది శ్రేష్టమైన మరణం అంటారు క్రైస్తవ భక్తులు. అలాగ పండు వృద్ధాప్యమందు హతసాక్షి కాకుండా ప్రభు పిలుపు అందుకున్న ఒక్కడు భక్తుడు ప్రకటన గ్రంథం రాసినటువంటి యోహాను. దేవుని పాదాలు పట్టుకుందాం. ఎటువంటి ఇరుకు ఇబ్బంది లేకుండా పండు వృద్ధాప్యం ముందు నెమ్మది కలిగిన మరణాన్ని ప్రభు సంకల్పం ఆయన చిత్త ప్రకారంగా ఇస్తాడు. ఖచ్చితంగా వేదనలు, శ్రమలు ఏముండవు. నీకు ఎదురవుతున్న ఇరుకు ఇబ్బంది ఏదైనా నీ బుద్ధిహీనతలో నేను సరి చేసుకో. ప్రభు ఒకటి చేతి ఇంకోటి చేస్తున్నామో చూసుకో. ఎక్కడైనా దేవునికి నచ్చంది నీ హృదయంలో పెట్టుకొని బ్రతుకుతాను, నీ పైకి భక్తుడు అన్నట్టుగా ఉన్నామని చూసుకో. దావీదు కనుక అడిగినట్టు నా హృదయాన్ని, నా అంతరంగాన్ని పరిశీలించుము, పరిశోధించుము. నీకు ఆయాసకరమైన సంగతులు ఏమైనా ఉంటే తీసివే ప్రభు అన్నట్లుగా అడుగు. ఖచ్చితంగా నా ప్రభు ఆయనకి ఈ శ్రమలకు అడ్డుగా ఉన్న సంగతులు ఏమన్నా, శ్రమలకు కారణమైనవి, ఆయనకు అడ్డుకున్నవి ఏమైనా సంగతులు ఉంటే చూపిస్తాడు. దిద్దుకో, సరి చేసుకో, వదిలే. ప్రభు పాదాలు పట్టుకొని ఆయన కృప మీద ఆధారపడు. ఖచ్చితంగా నా ప్రభు కార్యం చేస్తాడు. ఆమేన్. రండి ప్రార్థన చేసుకో. ప్రేమగల మా కన్న తండ్రి యేసయ్యా, నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు. మా ప్రభు విలువైన సంగతులు మాకు అందించినందుకు నీ కృతజ్ఞతాస్తుతులు. ఈ మాటలు మా హృదయాల పదిలపరచండి, అనేక పర్యాలు నెమరవేయటానికి కృపను దయచి. దేవా నీకే వందనాలయ్యా. నీ వాక్యాన్ని హెచ్చించుకుంటున్నావు, నీ నామాన్ని గణపరుచుకుంటున్నాం ప్రభు. నా కోసం, మా కోసం ఆ రీతిలో ప్రార్థించండి అని అడిగిన ప్రతి ఒక్కరి అవసరత నీ కృప చేత యేసు నామములో తీర్చబడును గాక. దేవా నీ సన్నిధిలో కానీ ఇంట్లో కానీ మోకరించి ఉపవసించి అయ్యా మా సంగతి దైవజనుడి ద్వారా తెలియపరచని, దైవజనుడికి మా సంగతి తెలియపరిచి ప్రార్థన చేయించాయి అని అడుగుతున్న ప్రతి ఒక్కరి అవసరత నీ కృప చేత యేసు నామములో తీర్చబడును గాక. నా కోసం, పరిచయం కోసం విన్నదాన్ని బట్టి ప్రభువా ఎంతమంది నీ బిడ్డలు ఉపవసించి మరి ఆయా రీతులుగా కన్నీరు విడిచి మరి రాత్రి వేళ కూడా ఇలా ప్రార్థన చేస్తున్న బిడ్డలు ఉన్నారు. వారిని అందరినీ కూడా దీవించండి, రక్షించండి. ఆధ్యాత్మిక, భౌతిక, ఆర్థిక, ఆరోగ్యపరంగా కొలత లేకుండా దీవించి నీ కృపలో వర్ధిల్ల చేసి బలమైన అభిషేకం ఇచ్చి నీ సేవలో గొప్పగా వాడుకోండి. దేవా నీ కార్యములు జరిగించండి. నాకు, మాకు, మా మీద ఇంకెవరికైనా కళలో, నిద్రలో, దర్శన, స్వప్నాలు చూపించబడ్డ సమస్త చీకటి శోధనటి ప్రభావాన్ని నీ మహాపునరుద్ధాన శక్తిని బట్టి యేసు నామములో మేమంతా కలిసి వాటిని బంధిస్తున్నాం, లయపరుస్తున్నాం. బంధించి లయపరిచిన నీ కృతజ్ఞతాస్తుతులయ్యా. అయ్యా నాకు, మాకు, మా మీద ఇంకెవరికైనా కళలో, నిద్రలో, దర్శన, స్వప్నాలు చూపించబడ్డ సమస్త మంచి కళ్ళు, మంచి దర్శనం, మంచి స్వప్న, నిద్రలో చూసి సమస్త మంచి యేసు నామములో నీ మహాపునరుద్ధాన శక్తి ద్వారా త్వరపెట్టావు జరుగును గాక, నెరవేర్చబడును గాక. త్వరపెట్టావు జరిగేలా చేసి నెరవేర్చినందుకు నీ కృతజ్ఞతాస్తుతులు ప్రభువా. ఈ వారం అంతట్లో ఉన్న సంఘ క్రమాల్లో మీరు చూడండి, సమస్తం క్రమంగా చక్కగా జరిగించండి. సమస్త ప్రయాణాలు చూడే నడిపించండి ప్రభు. సాయంకాలం జరిగేటువంటి ఆరాధనలు మీరు చూడే ఉండండి ప్రభు. ఇదిగో తండ్రి ఆ సువార్త సభలో మీరు చూడండి, నీ చిత్త ప్రకారం జరిగించండి ప్రభు. ఆయా పాటల పరిచయ విషయంలో కావాల్సిన కృప, జనము, అన్ని విషయాలు సహాయం చేయండి ప్రభు. నీ చిత్త ప్రకారం ఆ పాటలు ఇదిగోచండి దేవాన్ని ప్రజల ముందుకు తీసుకురావడానికి సహాయం చేయండి. అన్ని విధాలు, అన్ని విషయాలు కృప అనుగ్రహించమని నీవే చూడండి, నడిపిన సహాయం చేయమని
దేవా, అన్ని విధాలు చోటుపడుచున్న బిడ్డలు కూడా దీవించి ఆశీర్వదించి నీ కృపలో వర్ధలు చేసి నువ్వు మాత్రం మహింపొందు. అయ్యా, నాడు పౌలు భక్తుడి విషయంలో ప్రార్థన చేసి సహకరించిన వారి పేర్లు ఆ జీవ గ్రంథంలో రాయబడ్డానట్లుగా అయ్యా, ఎవరెవరు ఏ రీతిగా సహాయపడుచున్నారు వారి పేర్లు జీవ గ్రంథంలో రాయబడ్డానికి సహాయించు. వారికి రావాల్సిన పరలోకంలో జీతాన్ని దయచేయండి ప్రభు. ఆ వధువులో ఉన్నత స్థానంలో నిలబెట్టండి. నీ కార్యములు జరిగించమని నీవే తోడు నడిపించును మాత్రం మహింపొందమని బతిమలాడుచు 2 తిమోతి 1:12 ప్రకారం నీ కృపాహస్తాలకు నన్ను మమ్మల్ని అప్పచెప్పుకుంటూ దేవా 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 నీ వాక్యాన్ని హెచ్చించుకుంటున్నావు, నీ నామాన్ని కనపరుచుకుంటున్నావు. సమస్త విషయాల్లో కృపను గురించి సహాయం చేయమని బతిమలాడుచు మా ప్రియుడును మా రక్షకుడైనా యేసయ్య, ఇదిగో తండ్రి, ప్రకటన గ్రంథంలో యోహాను అనుభవించిన శ్రమలను బట్టి శాశ్వతమైన ఆశీర్వాదం పొందాడయ్యా. మా జీవితాలు ఎదురవుతున్న శ్రమలను బట్టి అనేకులు జీవితాలు కట్టబడుతున్నాయి, కుటుంబాలు కట్టబడుతున్నాయి, జీవితాలు కట్టబడుతున్నాయి ప్రభువా. అలాగనే రూతు తన జీవితంలో తన తల్లి లోతు కుమార్తె ఆమె ద్వారా వచ్చినటువంటి మోయాబు సంతానము శాపం దేవా, ఆ శాపం వెంటాడితే ఆమె భర్త లేకుండా కోల్పోతే ఆ తర్వాత అత్త చేసిన నిర్ణయాన్ని బట్టి రూతు తీసుకున్న తీర్మానాన్ని బట్టి అయా బోయాజుకు దేవా ఇదిగో తండ్రి బంధుధర్మం అనేది ఉపయోగపెట్టి దేవా భారీగా చేస్తే యేసయ్యా నీ వంశావళి వచ్చింది. ఒకవేళ ఎవరైనా ప్రశ్నిస్తే యేసయ్యా రూతు ఏమవుతుందంటే మా ముత్తాతమ్మ మా నాయనమ్మ అని చెప్పగలవు ప్రభు. అంత గొప్ప ఆశీర్వాదానికి ఆమెను వారసురాలుగా చేసావు తండ్రి. శాపగ్రస్తమైన బ్రతుకు, శ్రమల పాలైనటువంటి బ్రతుకు, అసలు జీవితమే లేదనుకుంటున్న స్థితిలో నుంచి ఇదిగో దేవా పరిమళ సువాసనగా ఆమె బ్రతుకును మార్చావు. అసలు ఈడు బ్రతకుడిగా చస్తాడనుకున్న యోహాను కాస్త పరిమళ సువాసనగా మార్చి శాశ్వతమైన ఆశీర్వాదానికి దేవ కారకులుగా చేసావయ్యా. అపోస్తులు హతసాక్షులయ్యారు కానీ ప్రకటన గ్రంథం రాసిన యోహాను అయా ప్రశాంతమైన నీ చిత్తంలో ఉన్నటువంటి పండు వృద్ధాప్యం ముందు మరణం అనేది నీ చేత అనుమతింపబడ్డాడు ప్రభు. రూతు కూడా అదే పరిస్థితి తండ్రి, శాశ్వతమైన ఆశీర్వాదం. ఈరోజు మా జీవితాలు ఎదురవుతున్న శ్రమలు మేము ఎక్కడ తప్పటడుగులు వేయకుండా దారి తప్పకుండా పరిపూర్ణంగా నీ మీద అనుకొని నీ పాదాలు గట్టిగా పట్టుకొని ప్రార్థన చేయడానికి ఉపయోగకరంగా నేను ఈరోజు మాతో చెప్తా ఉన్నాను దేవా. అందును బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులే. శ్రమలు ఎదురవుతుంటే సనగకుండా అయ్యా ఈ పరిస్థితులు ఎలా అడుగులు వేయాలి, భర్తతో ఎలా ఉండాలి, భార్యతో ఎలా ఉండాలి, తల్లిదండ్రులతో ఎలా ఉండాలి, సేవకులతో సంఘ బిడ్డలతో ఎలా ఉండాలి, ఇరుగు పొరుగు వారితో ఎలా ఉండాలి, అత్తమావులతో ఎలా ఉండాలని చెప్పని దేవా అందుకు కావలసిన కృపని బతిమలాడాలని చెబుతున్నాం ప్రభు. గొప్ప కార్యాలు జరిగించి నీ చిత్తం నెరవేర్చును మాత్రం మహింపొందమని బతిమలాడుతూ మా ప్రియుడు మా రక్షకుడైన యేసయ్య ఉన్నతనంత శక్తి గల నామమున అడిగి వేడుకొని ప్రార్థించి సమస్తం పొందుకొని 2 తిమోతి 1:12 ప్రకారం నీ కృపాహస్తాలకు నన్ను మమ్మల్ని ప్రార్థనలు ఏకీవిస్తున్నారు. ఇక ముందు ఏకీవించబోతున్న వారు అందరినీ నీ కృపాహస్తాలుగా లేఖనం ప్రకారం అప్పజేస్తూ దీవించి ఆశీర్వదించి మహింపరచుకుంటూ యేసు నామములో ప్రార్థించి సమస్తం పొందుకొని నేను మహింపరచుకుంటున్నాం మా తండ్రి. నీ నామాన్ని గొప్ప చేసుకుంటున్నాం మా తండ్రి. ఆమెన్ ఆమెన్ ఆమెన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమయు ఆయన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము సమకూడిన ప్రార్థనలు ఏకీవిస్తున్నా, ఇక ముందు ఏకీవించబోతున్నా. అలాగనే పరిచర్యకు, సంఘానికి, సంఘ బిడ్డలకు, వారికి కలిగిన సమస్తానికి, అలాగనే ఏకీవిస్తున్న వారికి కలిగిన సమస్తానికి, వారికి కుటుంబ సభ్యులందరికీ, అలాగనే సార్వత్రిక సంఘంలో ఉన్న సకల పరిశుద్ధులకును నిత్యత్వము చేరు పర్యాంతరం సదాకాలము చూడండి. ఏ పరిస్థితులైనా సరే త్రియేక దేవుడు మన చేయి పట్టుకొని ఆయన అనుకున్న రీతిగా నడిపించి ఆయన అనుకున్న పని జరిగించి మన అనుభవాలను అనేకులకు ఆశీర్వాదంగా చేసి శాశ్వతమైన ఆశీర్వాదంగా మనందరికీ అనుగ్రహించి కృపలో సంపూర్ణ సిద్ధి అనుగ్రహించి ధైర్యంగా క్రీస్తు న్యాయపీఠాన్ని ఎదుర్కొనేలా చేసి ఆనాడు ప్రభు నిర్ణయించినటువంటి బడా మంచి దాసుడా మంచి దాసురాలనే మెప్పు ఘనత మహిమ బహుమతులు అందించి పరలోకంలో ప్రవేశం కలుగు చేసి వధువులో ఆయన అనుకున్న ఉన్నతమైన ఆ ఉన్నత స్థానంలో మనందరినీ నిలబెట్టి ఆయనతో కలిసి యుగ యుగాలు నిత్య రాజ్య పరిపాలన చేసే భాగ్యం కలుగు చేయునుగాక. ఆమేన్. యేసు రక్తమునకేచి ప్రవేశ రక్తమునకేచి ప్రవేశనామమున సంపూర్ణమైన విజయం కలుగునుగాక. ఆమేన్. అపవాది వాడి దూతలు చీకటి అంధకార శక్తులు క్రియలు అవి ఎంత ప్రమాదకర మంత్రపురకు అవి ఏవైనా సరే వాటన్నిటికి అనంత నాశనం, సర్వనాశనం, నిత్యనాశనం కలుగునుగాక. ఇటు బంధకాల చేత పీడించబడుతున్న వారికి శాశ్వతమైన విడుదల కలుగునుగాక. యేసు రక్తమునకే జయం జయం. యుద్ధము యెహోవాదే. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అందరికీ వందనాలు.
ప్రభు యొక్క మహా ఉచిత కృప మనకి మన ఆత్మలకు తోడై ఉండి ఆ కృపే మన చేయబట్టుకొని తన ఆలోచన మాట చొప్పున ఆత్మ చొప్పున త్రియేక దేవుడైన ఆయన నిర్ణయించినటువంటి తన నిత్యానుసారమైన మార్గంలో నడిపించి ఆయన నిర్ణయించిన దర్శనం ప్రకారం ఆయన సంతోషం పరిపూర్ణమైనట్లుగా నడిపించి ఆయన పని జరిగించుకొని ఆయన మాత్రమే మన ద్వారా మహిమ పొందును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు.